చీరాల నియోజకవర్గ వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్య యాదవ్ పాల్గొన్నారు। ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో వ్యాపారులు హాజరయ్యారు। వ్యాపారులకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని కొండయ్య యాదవ్ అన్నారు। సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు। చీరాలను అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు। సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు మరో ఎత్తుగడ వేశారని ఆరోపించారు। జగన్ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు। రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు। ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ లేకుండా, ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు వేయకుండా, ఓన్లీ నవరత్నాలు నమ్ముకొని ప్రజల మొత్తాన్ని అంటే అభివృద్ధి లేకుండా చేసి ఎవడన్నా మాట్లాడితే పోలీసులతో కానీ తన సొంత గుండాలతో కానీ చంపించిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి। వీళ్ళిద్దరికి వేయాలా మన ఓటు? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి। దయచేసి అందరూ అర్థం చేసుకుందాం, సమయం లేదు। మీరు కానీ రేపు 13వ తారీఖు తర్వాత ఆలోచించారు అనుకోండి, పరిస్థితి ఎట్లుంటుందో చెప్పండి। మళ్ళీ ఎవరో ఒకటి ఇంపోర్ట్ అవుతారు, మన కర్మ కాలింది। మరి ముఖ్యంగా మీరు ఈ మధ్య ఒక యాక్ట్ వచ్చింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్। ఏంటంటే యాక్ట్, దాని మీద రెండు మూడు నెలల పాటు మన లాయర్లందరూ కూడా బాయ్కట్ చేసి యుద్ధం చేశారు। కానీ జగన్మోహన్ రెడ్డి ఏదనుకున్నాడో అది చేశాడు। దాంట్లో సింపుల్గా ఏంటంటే, మీరు ఒక ఆస్తి కొనుక్కుంటే ఆ ఆస్తిని ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జిరాక్స్ మీకు ఇస్తారంట। ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాడు। ఇక మన ఆస్తులు కూడా దయా। మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇతని ఆలోచన విధానం ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి।